హాయ్ అండి అందరికి. మీరు ఆల్రెడీ పార్ట్ 1 చూసారు కదా! ఇది పార్ట్ 2 దాని కంటిన్యూ వీడియో. మనకు ఒక కాయకి ఒక కేజీ తాటిగుజ్జు వచ్చిందంటే దాంట్లోకి ఒక అర కేజీ ఉప్మాను, అదే బొంబాయి రవ్వ అంటారు కదా! అదిని, పావు కేజీ బెల్లము. కొంచెం తీపి తినేవాళ్ళైతే కొంచెం బెల్లం కలుపుకోండి. మేమైతే ఇంకొంచెం బెల్లం కలుపుకున్నాము. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తుంది కదా వదిన, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుందాం. దాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ముందు చిన్నగా ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న వేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత 1 బై 1 ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్ గా వేసుకోండి. కాసేపు అలా ఉంచి జాయిగా కలుపుకుందాము. ఈ కలర్ మీకు వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చిన తర్వాత దాన్ని 1 బై 1 నీట్ గా తీసుకొని ఆయిల్ సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు వేడి వేడి తాటి బూరెలు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మా వదిన చూడండి ఎలా వేస్తుందో, చాలా బాగున్నాయి కదా. మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి. మీరైతే తాటికెళ్తే ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి. ఏం చేస్తున్నావు? తాటిబూరలు చేస్తున్నాను రా. నాకు నీకు కూడా చల్లారి తింటే చాలా బాగుంటాయి. సరే సరే. పొయ్యి మీద ఉండగానే వేడి వేడి తాటి బూరెలు మా వదిన నాకు లేకపోతే ఉంటే నేను తింటూ ఉంటాను అనమాట. బాగుందా? ఇక్కడ మొత్తం ఎన్ని తాటి బూరెలు అయ్యా చూపిస్తుంది చూడండి వీడియోలో. మా వదిన మొత్తం ప్లేట్లు వేసి మాకైతే ఇన్ని తాటి బూరెలు అయ్యాయి. మేము కొంచెం తీపి కలిపిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగా, నిజం చెప్తున్నాను. తాటి బూరెలు అయితే చాలా బాగున్నాయి. చిన్ని వేసుకోండి. లోపల ఉడికిందో లేదో కూడా చూపిస్తున్నాను. చాలా బాగా కుక్ అయింది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరో వీడియోతో మళ్ళీ వస్తే, అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.